సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే చూసుకుంటే ఏదైతే ఆ కేఎస్ఆర్ లైవ్ డిబేట్ షోలో జరిగినటువంటి ఆ యొక్క సంఘటనకు సంబంధించి సాక్షి యాజమాన్యానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి సాక్షి టీవీ చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు చూసుకుంటేనేమో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి, రెడ్ బుక్ రాజ్యాంగం జర్నలిస్టులు కూడా వదిలిపెట్టట్లేదు, పత్రికా స్వేచ్ఛ లేకుండా పోతుందని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్స్మిల్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, మొన్న చూసుకుంటే అమరావతికి దానికి సంబంధించి అయితే మహిళలకు సంబంధించి పరుష పదజాలం వాలారో దానికి సంబంధించి సాక్షి ఛానల్ ఇప్పటికే మాట్లాడుకుంటూ వస్తూ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి మాకు ఎటువంటి సంబంధం లేదు, వచ్చినటువంటి ఎవరైతే వివి కృష్ణరాజు గారికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. వీళ్ళే మాట్లాడుతున్నారంటే అసలు మేము మాట్లాడే తప్పే కాదు, గణాంకాల ప్రకారం మేము మాట్లాడని చెప్పి సమర్థించుకుంటూ వస్తున్నారు. ఎక్కడా కూడా కొంచెం కూడా మేము చేసిన తప్పే అని చెప్పి సమర్థించుకోకుంటున్నారు. అసలుకి ఏ రకంగా మాట్లాడో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు చూసుకుంటే నేను అరెస్ట్ చేస్తే 70 ఏళ్ల వయసులో అక్రమ అరెస్ట్ చేస్తారా? రెడ్ బుక్ రాజ్యాంగం జర్నలిస్ట్ వరకు తీసుకొస్తారా? కేవలం మీ యొక్క కూటమి ప్రభుత్వ పరిపాలన ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టినందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంటంటారు దీనికి సంబంధించి? ఇప్పుడు వాళ్ళలో పశ్చాత్తాపం పరివర్తన ఆశించారంటే మనకన్నా పిచ్చి ముండా కొడుకులు ఎవడో లేనట్టే. అంతే అంటారా? అసలు ఆ పశ్చాత్తాపాన్ని కానీ పరివర్తన కానీ ఎప్పుడు ఆశించాలి? ముడ్డి పగలు కొడతారు, స్టేషన్లు పీటీ వారెంట్లతో తిప్పుతారు, చూసావా? అప్పుడు వస్తుంది వాళ్ళకి లోపల కూర్చుని వాళ్ళు ఎవరి కోసం మాట్లాడారు వాళ్ళు పట్టించుకోకుండా. ఈ సుధాకర్ అతను పేరేం పేరు పొన్నవాడు సుధాకర్ రెడ్డిని వదిలేస్తారు కదా వాదించమని, అతను రాగానే ఇంకా ఎక్కువ వేసేస్తారు వాళ్ళకి శిక్ష. మామూలుగా వదిలేద్దాం అనుకున్న జడ్జి గారు కూడా ఈయన చూడగానే ఇతను 20 మామూలుగా 14 రోజులు వేస్తారు రిమాండ్, 36 రోజులు వేసిండి అంటాడు. అది జోకులు వేసుకుంటున్నారు. అలాగా ఆయన లాయర్గా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రాకుండా విశ్వప్రయత్నం చేయడు. ఒక్కొక్క టైం అండి, టైం బాబు టైం అంటారు కదా, ధర్మవరం సుబ్రహ్మణ్యం సినిమా టైం బాబు, అదే అలా మారుతుంది. ఇక విషయానికి వస్తే అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ అలసట లేకుండా అలుపులు లేకుండా విషయం చెబుతున్నారు. అమరావతి ప్రకటించిన నాడించి సిగ్గు లేకుండా వాళ్ళు అన్న మాటలు మర్చిపోయి, అంటే అమరావతికి 30,000 ఎకరాలు చాలదన్నాడు, గ్రోత్ ఇంజిన్ అన్నాడు, బ్రహ్మాండంగా చేయాలన్నాడు, హైదరాబాద్ బెంగళూరు మించిపోయి ఉండాలి, మనకు కూడా ఒకటి ఉండాలన్నాడు, అక్కడ నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నానన్నాడు, ఇంతకన్నా బాగా చేస్తాను నేను, గజాలు ఇస్తానన్నాడు, పెన్షన్ పెంచుతానన్నాడు. ఇవన్నీ మర్చిపోయి అధికారంలో రాగానే పచ్చి మోసం చేశాడు. మీకే రోగమా అదేం? ఆ ప్రాంతం లేకపోతే ప్రజల్లో మిమ్మల్ని గెలిపించారు, అయినా సరే మీకు ఎందుకు బాధ వాళ్ళ మీద? మీకు ఇంకా బోలంత మీ దొంగోళ్ళు కాబట్టి దుబ్బేయడం కూడా బోలంత ఉంది అక్కడ. ఇప్పుడు నువ్వు దుబ్బేయడం కూడా ఉంది అంటే నీకు దుబ్బేయటానికి ఉన్నా కానీ నువ్వు విషయం చెబుతున్నావు అంటే నీకు ఎంత దుబ్బుదేలు పెట్టుకున్నావు దాన్ని బట్టి అర్థం. అంటే ఇది మేడ సంజీవ్ రెడ్డి గారు బెజవాడలో రాజధాని రాకుండా అడ్డం పడ్డాడు ఆ రోజుల్లో. ఏంటండి ఇప్పుడు వీళ్ళతో ఒక హిడెన్ ఎజెండా ఉంది, ఒక కుట్ర, వాళ్ళు బతికే ఒక కుట్ర, వాళ్ళ మాట తీరు అబద్ధం. దాని తోడి కొమ్మినేని శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, కొంతమంది జర్నలిస్టులు ఈ బ్యాచ్ మూటలు తీసేసుకుని, తోలు బ్యాచ్ల నిండా డబ్బు కట్ట తీసేసుకుని, కొన్ని ప్రధాన ఛానళ్ళు కూడా అసలు విషయం చెమ్మటమే. సడన్గా పేరు తెచ్చుకుంటారు. వాళ్ళు పేరు తెచ్చుకుని బురదలెత్తం మొదలెడతారు. మాజీ ఎంపీలు ఉంటారు, ఇందులో విశ్రాంతి అధికారులు ఉంటారు, మాజీ రాజకీయ నాయకులు మంత్రులుగా చేసిన వాళ్ళు ఉంటారు. అమరావతిని భ్రమరావతి అంటాడు పనిమ్మల సన్నాసి. ఎవరి కోసం రాజధాని, ఎవరిది రాజధాని అంటాడు. ఆయన IYRకి ఇస్తున్నారు. ఆ గోసెట్టుకుని వస్తే అమరావతి శంకుస్థాపనకు ఒక బాబు భలే ఉన్నాడు అనుకున్నాను నేను. ఇంకా ముఖం చూస్తే ఎంత వికారంగా పెడతాడంటే, అమరావతి పేరు చెప్తే, చంద్రబాబు గారి పేరు చెప్తే బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా చీఫ్ సెక్రటరీ కింద ఉన్నాడు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కూడా చేసేసాడు. అయ్యాలే బుద్ధనాల సిగ్గు శరం లేకుండా మొన్న ఆ బెనిఫిట్స్ కూడా ఏ ఒకటి తీసేసుకున్నాడు. మరి వీళ్ళు ఎత్తే తీసుకోకూడదు కదా, ఆంధ్ర అంటే నీకు అంత పడినప్పుడు అది పెంటను ఎందుకు తింటాం, అది కక్కింది తింటాం ఎందుకు? అవి మాత్రం రుచికరంగా ఉంటాయి. వీళ్ళనే ఎంత దారుణమైన మాటలని అనాలని ఉంటుంది నాకు. సభ్యత అడ్డు వస్తూ ఉంటుంది నాకు. వాళ్ళ సభ్యత మర్చిపోతే
నేను తిట్టిన బూతులు వాళ్ళు చచ్చిన తిట్టు వాళ్ళ జీవితంలో చూసి విని ఉండరు. అలాంటి బూతులు మీ చెవులు ఎత్తులు వచ్చేద్దాం. మా పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ కదా, ఇక అందులో మేము పిహెచ్డీ చేసాం. వీళ్ళు ఏదనుకుంటున్నారు కొడాలని అని వీళ్ళందరూ కూడా ఏదో మేము బూతులు మాట్లాడుతాం, మేము మాట్లాడుతాం, తిట్టేస్తాం అనుకుంటున్నారు. రక్తం జలజల కారిపోద్ది చెవుల్లోంచి మేము మాట్లాడితే. అంటే ఒక సమాజంలో మనం పాట 10 మంది వింటున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నేను ఎప్పుడన్నా కఠినంగా జగన్ మాట్లాడానంటే దొండపోళం బ్యాచ్ కట్టాలని వాళ్ళు దొండపోళం బ్యాచ్ కాబట్టి నిజంగా ఆ దొండపోళం బ్యాచ్ కంటే దారుణంగా ఆరుస్తారు వీళ్ళు. ఒక ఆడపిల్ల పీకోసేసి వాళ్ళ అక్కగా జరిగింది ఏంటంటే ఆ కుర్రను తగలెట్టేసి ఇసుక అడ్డుకుంటే గుండు గీంచేసి డ్రైవర్ని చంపి ఇంటికి డెలివరీ ఇచ్చేసి ఏమైనా నాసిరకం లెక్కరెత్తున్నా అంటే తెల్లారెడ్డి గురేసుకుని చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకోండి అంటారు పెద్దిరెడ్డి ఇలాకాలో. పోలీసులు ఒకటి కొట్టి చంపేస్తారు హెల్మెట్ లేదని. ఇలాంటి అరాచకాలు చేసేసినప్పుడు అనమా మేము వీళ్ళు ఏం చేశారని అంటున్నారు మీరు. పైగా ఒక ప్రాంతాన్ని మీరు అంత జుగుప్సాకరంగా కించపరిచేలా వ్యాఖ్యానిస్తాడు ఏమి బుద్ధిట్టుకుంటారా? మళ్ళీ సీనియర్ సిటిజన్, మిత్రమా, మృబ్బురోలు, పొత్రమా ఇలాంటి మాటలు మాట్లాడతా వేడుకోలు, అక్రమ అంటే కూటమి ప్రభుత్వం అక్రమ పరిపాలన. నీ బుద్ధి ఉందా అసలు? వాళ్ళ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. అందరికీ ఒకటే బాధ, మిమ్మల్ని ఎందుకు తుక్కురాగొట్టలేదండి, ఇప్పుడు దాకా మిమ్మల్ని ఎందుకు వండిచ్చారని, అసలు సాక్షిని ఎందుకు నడనిస్తున్నారని. మీ బతుకే అబద్ధం. సాక్షి పేపరు ప్రభుత్వ సొమ్ము దోషు తినేసారు. విజయ్ కుమార్ రెడ్డి అన్నా కూడా మీకు బోలంత దొబ్బెట్టేసాడు. ఆయన ఏమంటలేదు, ఆయన పేరు కమిషనర్, ఆయన ఏమంటలేదని బాధ జనాలకు అదే బాధ. నీకు తెలంగాణ హైకోర్టు మీకు వెసులుబాటు ఇచ్చింది మానవతా దృష్టితో మీ బతుకు తెరువు కోసం. బతికించు, లివ్ అండ్ లెడ్డే కాదు. సిగ్గు లేకుండా మీరు ఉదారంగా మానవత్వం కోణంలో మీకు అవకాశం వస్తే విషయం చెబుతారా? ఒక వేదిక దొరికింది మాట్లాడడానికి, కనీసం మోడరేటర్గా నువ్వు అదుపు చేయాలా? వెకిలి చేష్టలో, వెకిలి మాటలో, అభూత కల్పనలో, విష ప్రచారాలు, అసత్య ప్రచారాలకి ఆజ్యం పోస్తారు, ఇష్టం మాట్లాడతారు. మీరు నిర్దిష్టమైన, నిశ్చితమైన, సునిశ్చితమైన విమర్శ ఏది మీ దగ్గర? అడ్డగోలుగా మాట్లాడడం, పచ్చబద్దాలు మాట్లాడడం, మద్యం స్కామ్ వెనకాల చంద్రబాబు గారు ఉన్నారంట, అమరావతి మహిళలను ఇలాగంటాం. మీరు పాదయాత్ర అప్పుడు మీరు ఏం మాట్లాడారు? 3 రాజధానుల గురించి మీరు ఏం మాట్లాడారు? జగన్కి భారత్కి ఏం తెలియదు, వాళ్ళు మమ్మల్ని ఏమనలేదంటే మీకన్నా సన్నాసులు అమ్మంటాడు. మీరు అలాగన్నప్పుడు కనీసం వారు బాబు మాకు చుట్టుకుంటారా బాబు, మీరు ఎలాంటి మాటలు మాట్లాడకండి అని చెప్పాలి కదా. మరి మీరు వాళ్ళకి సారీ చెప్తారు, జనాలకి మీరు అన్నామని సారీ చెప్తాం అనేసి వాళ్ళు వస్తారు. 1 గంటలో మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ్ గారు ప్రెస్ మీట్ పెడుతుంది. ఒకవేళ చంద్రబాబు గారు ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దని అంటాడేమో, ఆపకుండా ఉంటే కనుక భారతిరెడ్డి గారికి నోటీసులు వెళ్తే బులావ్ ఎవడు ఆపలేడు, చట్టం తన పని తాను చేసుకుపోద్ది. అంటే ఇదే మేము ఆగలేకపోతున్నాం. చంద్రబాబు గారు నిజంగా అంటున్నాం, మేము ఏమనుకోకుండా మేము ఆగలేక అంటున్నాం మిమ్మల్ని. మేము ఇలాగే అంటూ ఉంటాం. వీళ్ళందరినీ పెద్దిరెడ్డితో సహా అందరినీ లోపలేసి దాకా మేము ఇలాగే ప్రెజర్ పెడతాం. మీరు ఎంత టైం అయినా తీసుకోండి, కానీ లేట్ అయినా కానీ లేటెస్ట్గా ఉండేలా చేయండి. అది పరిస్థితి. మరి అయితే ఇప్పుడు చూసుకుంటే అసలుకి సాక్షి తరపు గతంలో చూసుకుంటే ఏదన్నా TV5 వాళ్ళు కావచ్చు, లేదా ఏబిఎన్ ఛానల్స్ మాట్లాడినప్పుడు ఆయా యాజమాన్యాన్ని వాళ్ళందరూ కూడా బాధ్యులుగా ప్రకటించుకోవడం వచ్చింది సాక్షిలో చూసుకుంటే. ఇప్పుడేమో సాక్షిలో అంత లైవ్ డిబేట్ జరిగితే మాత్రం మాకు సంబంధం అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇప్పుడు TV5లో మూర్తి గారి మీద రాజద్రోహం కేసు పెట్టారు, సాంబశివరావు గారి మీద కేసు పెట్టారు. సాక్షాత్తు చైర్మన్ నాయుడు గారిని పొద్దున్నే శాంతా కూర్చోబెట్టారు, సిఐడి ఆఫీసర్ కూర్చోబెట్టి వెళ్ళిపోతున్నారు. అవును కదా, ఆయన మీద కేసు పెట్టారు. ఆయన చిన్న కుర్రోడా, సీనియర్ సిటిజన్ కాదా? ఆయన బాలుడా, అతను స్కూల్కి వెళ్ళి విద్యార్థి అయినా ఉన్నాను. ఇతను సీనియర్ సిటిజన్, అంకబాబు సీనియర్ సిటిజన్ కదా. షేర్ చేసాడు, అది నిజమే. దొంగ బంగారం. ఇప్పుడు ఆడున్నాడు, అందులో గవర్నమెంట్ లో ఉన్నాడు. ఇప్పుడు దాని మొగుడు బయటకు వచ్చాయి కదా వాస్తవాలు. అవును, ఇప్పుడు ఆ బంగారం పట్టుకొచ్చేసిన దాని మొగుడు అక్కడే పనిచేస్తున్నాడు. ఇంకానే ఒళ్ళు మండిపోతుంది ఎన్ని వింటుంటేనే. నాలటువంటి అరచేస్తే బాగుండే చెప్తున్నాడు. కడిగెద్దు జడ్జి గారి ముందు మాట్లాడతాను నేను. ముందు వాళ్ళని తీసుకొచ్చి నన్ను వేసేసుకోండి మీ ఇష్టం అన్నట్టు అంటాను నేను. ఇప్పుడు మాకేలాగుంటే ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళు, అక్కడ కార్యకర్తలు, వీళ్ళందరికీ ఎంత ఉంటుంది. ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం అయ్యా, అతి మంచి ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే. ఇలాంటి వాళ్ళని కూడా వదిలేస్తుంది. ఎన్నాళ్ళకి ఒకసారి సరే అయినా లేటే 2 రోజులు 3 రోజులు లేట్ అవుతుంది.
అది అది కుట్ర అంటున్నారు ఇక్కడ. ఎక్కడ కుట్ర ఎక్కడ చూపించారండి అసలు? అసలు ఎందుకు నీకు వాళ్ళు లోపల అంటారే వేస్తారు? బాబా, వాళ్ళు మాట్లాడిన వాళ్ళ అందుకునే ముఖం మాట్లాడిన అంటే ముఖం మీద సరిచేస్తే మాట్లాడరు. ఇంకా వీళ్ళు స్వేచ్ఛ ఇచ్చారు, అరెస్ట్ చేసే ముందు కూడా మీడియాతో మాట్లాడుతున్నారు వాళ్ళు. అలా కాదయ్యా, నేను అందుకునే ఆ మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నారని కోపం వీళ్ళ మీద. ఓకే. ఇప్పుడు ఆ మాట్లాడిన అంటే ముఖం మీద చేసేసారు అనుకో, ఆ డిబేట్ అయ్యే లోపల పోలీసులు రమ్మంటున్నారని మిమ్మల్ని అన్నదా, అప్పుడు దారిలోకి వస్తారు. అదేలేండి. వీళ్ళు మంచి పని చేస్తున్నప్పుడు ఎందుకు కడుతున్నారు అర్థం అవట్లేదు. వీళ్ళు చట్ట ప్రకారం వెళ్తున్నారు, మంచి పని చేస్తే అటు తప్పు చేస్తేనే శిక్షించడానికి చూస్తున్నారు. అప్పుడు వెనక ముందు ఆడకూడదు, లేట్ చేయకూడదు. ఒకవేళ ఎవడన్నా పైవాడు ఆగమని పాతలకే అని చెప్పేసి వీళ్ళు పని వీళ్ళు చేసి పోవాలి. రాష్ట్ర ప్రజలు ఆవురావురమంట చూస్తున్నారు వీళ్ళు ఎప్పుడు లోపలేస్తారని. జగన్నే అవును. ఇలాంటి పిల్ల బిత్తిరిగాళ్ళని ఎంతమంది చేసినా పెద్ద వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. డైరెక్ట్ గా జగన్ వెళ్ళిపోయి రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయించాలి పీటీ వారంటీలతోటి. ఇది కసి కాదు, ఆడు చేసిన తప్పులేయా. అంత మోసాలు చేసాడు, అన్ని అబద్ధాలు ఆడాడు, అంత అరాచకం చేసాడు, అంత అవినీతి చేసాడు, దోపిడీ చేసాడు, దొంగతనాలు చేశారు. ఎక్కడ ఎవరిని ఏ విషయం ఉంది చెప్పు, 100 తప్పులు చెప్తాను నేను. కాబట్టి అతను క్షమించకూడదు. ఈ ప్రభుత్వం క్షమించిందంటే వీళ్ళ తప్పు అయిపోద్ది. చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి, పేరు నాని, జోగి రమేష్ ఎవరిని వదిలిపెట్టకూడదు. ఆడు ఎవడో నరికేస్తారన్నాడు గుంటూరు రాత్రులు, వాడిని ఇంకా పట్టుకెళ్ళలేదు. అంతులు ధైర్యం వచ్చి మాట్లాడుతున్నారు. అర్థమైందా? సపోజు నువ్వు చట్టపరంగా పద్ధతిగా ఉన్న క్యూ ఉంటుంది, ఎవడో పక్క నుంచి వెళ్తాడు, ఆయన ఎలా చేశారు ఇంకోటి వస్తాడు, ఆయన ఎంతకాలం ఇచ్చామంటాడు. వీళ్ళు అంతే, ఆడ స్టూడెంట్ మాట్లాడాడు ఏమనలేదు, వీళ్ళు మాట్లాడతారు అంతే కదా. ఇప్పుడు ఆ కారుమూరి నాగేశ్వరరావు అన్నవాడు గుంటూరు రాతలు నరికేస్తాను, గుంటూరు యువతల లాక్కొచ్చి కొడతా అన్నాడు. కొట్టూరు చూద్దాం అని వెళ్ళాలి కదా జనం. అక్కడ ఎమ్మెల్యే గారు యాక్షన్ తీసుకోవాలి, ప్రభుత్వం కూడా కేసు పెట్టాలి. పేరు నాని కూడా అన్నాడు అరెస్ట్ అప్పుడు. పేరు నాని అలా ఆవిడేమో పాపం అని చెప్పి వదిలేడు చంద్రబాబు గారు. మరి అలాగే మాట్లాడతారు రోజా గారు, వీళ్ళు స్టోన్ మాడుతున్నారు. కారణం ఏంటి? వీళ్ళు ఏమనరులే అని. మంచితనం. నీకు ఏదన్నా సరే ఒక లిమిట్ దాటకూడదు. మంచితనమైనా లేకపోతే దుర్మార్గమైనా మంచితనం ఏదైనా సరే లిమిట్ దాటిన తర్వాత అది రివర్స్ అవుద్ది. ఏమైనా అప్పుడప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వారం రోజులు ఎండగట్టేసి మధ్య తర్వాత రోజు నెయ్యి మీద ఇడ్లీ కట్టేసి కారపొడి వేసి పెట్టినట్టు పెడుతున్నారు. ఇలాంటిది మళ్ళీ వెంటనే పెడితే బాగుంది సార్ ఇంకొకటి వేసేసి. మరి కృష్ణరాజు పరిస్థితి ఏంటి? ఆయన పరారీలో ఉన్నాడు. ఎక్కడ పోతుండో పట్టుకొస్తారు కదా పోలీసు వాళ్ళు. చెప్తే పట్టుకు రావాలంటే ఎక్కడ దాక్కున్నా పట్టుకొస్తారు. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.